పంది, తెలివైన నక్క. ఒక అడవిలో పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు వద్ద ఎన్నో జంతువులు నీళ్లు త్రాగడానికి వచ్చేవి. అందులో ఓ పందికి ఆ చెరువు పక్కనే ఉండే పెద్ద వృక్షం కింద నివాసం. అది బలంగా ఉండేది, కాని కొంచెం మొండి స్వభావం. తనకంటే బలహీనమైన జంతువుల్ని చిన్నచూపు చూసేది. ఒకరోజు ఆ అడవిలో ఒక తెలివైన నక్క వచ్చింది. అది ఆ పరిసరాలు బాగా గమనించింది. ఆకలితో ఉండి ఏదైనా మంచి ఆహారం దొరకదా అని వెతికింది. అదే సమయంలో పందిని చూసింది. పంది చాలా బలంగా ఉండటంతో దానితో స్నేహం చేయాలని అనుకుంది. పంది పొగరు. ఒకరోజు నక్క పంది దగ్గరకు వెళ్ళి, అన్నయ్యా, నీ బలం గురించి నేను చాలాసార్లు విన్నాను. నువ్వు ఎంత బలవంతుడివో నాకు చూపిస్తావా అని అంది. పంది అహంకారంగా నవ్వి, నాకు నా బలం చూపించడానికి ఎవరైనా అడగాల్సిన పని లేదు. నేను అక్కర్లేకుండా నా శక్తిని నిరూపించగలను అని అంది. అప్పుడు నక్క తెలివిగా, సరే అన్నయ్యా, ఆ చెట్టును నీ పొట్టితో గుద్దితే అది కదులుతుందా అని అడిగింది. పంది తన గట్టి తలతో ఆ చెట్టును బలంగా గుద్దింది. చెట్టు కదలలేదు. కాని పందికి కొంచెం నొప్పిగా అనిపించింది. నక్క చెప్పింది, అన్నయ్యా, నువ్వు ఎంతో బలవంతుడివి. కాని మరోసారి బలంగా గుద్ది చూస్తే చెట్టు కదులుతుందేమో. పంది మళ్లీ గట్టిగా గుద్దింది. ఇప్పుడు అది మరింత నొప్పి అనుభవించింది. అయినా అది ఆగలేదు. మళ్ళీ చెట్టును గుద్దుతూ వెళ్ళింది. నక్క ప్రణాళిక. నిజానికి నక్కకి ఇది కావలసినది. పంది గుద్దుతూ పోతే అలసిపోతుంది, బలహీనమవుతుంది. అప్పుడు దానిని మోసం చేయడం తేలికవుతుంది. పంది చెట్టును పదే పదే గుద్దుతూ చివరికి బలహీనమై నేలపై పడిపోయింది. నక్క నవ్వుతూ, పందన్నయ్యా, నీ బలం ఎంత గొప్పదో తెలిసిపోయింది. కాని నువ్వు నీ తెలివిని వాడలేదు. బలమే కాకుండా తెలివి కూడా అవసరం అని అంది. పందికి అప్పటికి అర్థమైంది. తన పొగరు, అహంకారం కారణంగా తన శక్తిని వ్యర్థంగా వాడుకున్నాడు. అప్పుడు దానికి తెలిసొచ్చింది, బలం కంటే తెలివి ముఖ్యమని. నీతి: బలం కంటే తెలివే గొప్పది. అధిక అహంకారం మనల్ని మోసపోయేలా చేస్తుంది.